పక్షవాతం అనేది మన మెదడు, ఇది మన మెదడు కదా, మన మెదడులో ప్రతి ఒక్క నరానికి ఈ రక్తనాళాల ద్వారా రక్తం అనేది 24 గంటలు 365 రోజులు అందాలి. అంటే రక్తనాళాల ద్వారా వచ్చే రక్తంలో ఉండే గ్లూకోజ్ని, ఆక్సిజన్ వాడుకొని మన నరాలు హెల్దీగా ఉంటాయన్నమాట. ఏదైనా కారణం చేత ఈ రక్తనాళాల లోపల రక్తం గడ్డగట్టి ఇది అందించాల్సిన మెదడు భాగానికి రక్తం అందలేదనుకోండి, అక్కడ ఉండే నరాల కణాలు చనిపోతాయి. ఆ నరాలు చేయాల్సిన పని చెయ్యవు. దానివల్ల మనకి పక్షవాతం వస్తుంది. అంటే కాలు చేయి పడిపోవడము, మూతి వంకర పోవడము, కంటి చూపులో తేడాలు రావడము, లేకపోతే నడకలో ఇంబ్యాలెన్స్ రావడము, ఇవన్నీ జరుగుతాయి. వీటిని గుర్తుపట్టడానికి బీ ఫాస్ట్ అనే ఒక యాక్రోనిమ్ ఉంది. బి అంటే బ్యాలెన్స్ ఇష్యూస్, ఈ అంటే ఒక మొత్తం ముఖం ఉందనుకోండి సగమే కనబడుతుంది, మొత్తం ఉందనుకోండి ఆ చూపులో సగం భాగమే కనబడడం, కొంత భాగమే కనబడడం, లేకపోతే మస్కగా కనబడడం. బీ ఫాస్ట్. ఎఫ్ అంటే ఫేషియల్ డీవియేషన్, మూతి వంకర పోవడం. ఆర్మ్ కానీ లెగ్ కానీ ఒక సైడ్ వీక్నెస్ రావడం. ఎస్ అంటే స్పీచ్ డిస్టర్బెన్సెస్, మాట తేడా రావడం, మాట పూర్తిగా ఆగిపోవడం, మాట్లాడింది కన్ఫ్యూజ్ అయ్యి అర్థం చేసుకోలేకపోవడం. టైం అనేది గోల్డెన్ టైం. ఎందుకంటే ప్రతి నిమిషానికి దాదాపు 20 లక్షల న్యూరాన్లు దెబ్బతింటాయి బ్రెయిన్లో. కాబట్టి మనం లేట్ చేయకుండా ఈ లక్షణాలు ఉంటే వెంటనే నియర్ బై సిటీ కానీ ఎంఆర్ఐ కానీ సదుపాయం ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలి. అలా వెళ్తే వాళ్ళు ఎంఆర్ఐ కానీ సిటీ కానీ చేయడం ద్వారా ఈ రక్తనాళాల లోపల ఏర్పడినటువంటి క్లాట్ ద్వారా ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో చూసి వాళ్ళు ఒక ఇంజెక్షన్ ఇస్తారు. ఆ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా ఈ రక్తనాళాల్లో ఏర్పడినటువంటి గడ్డ కరిగి తిరిగి రక్త ప్రవాహం పునరుద్ధరింపబడుతుంది. దాని ద్వారా అక్కడ ఉండే నరాలు చనిపోకుండా కాపాడగలుగుతాం. ఇది ఇంజెక్షన్ అనేది కేవలం మొదటి 4.5 గంటలు మాత్రమే ఇవ్వగలుగుతాం అన్నమాట. 4.5 గంటలు దాటితే ఏమవుతుందంటే ఈ రక్తనాళాల లోపల ఏర్పడినటువంటి గడ్డ అనేది సిమెంట్ లాగా గట్టిపడిపోతుంది. ఆ గోడలకు అతుక్కొని పోతుంది లోపల. మనం ఇంజెక్షన్ ఇచ్చినా కరగకపోవడం వల్ల ప్రెషర్ ఎక్కువైపోయి పగిలిపోతుంది. కాబట్టి వీలైనంత తొందరగా ఈ లక్షణాలు ఉన్నప్పుడు నియర్ బై న్యూరాలజిస్ట్ని, నియర్ బై సిటీ కానీ ఎంఆర్ఐ సదుపాయం ఉన్న హాస్పిటల్ని సంప్రదించండి.